ప్రభు గారు, రెండోది ఇక్కడ బంగారం కొనొద్దన్న పిలుపు వెనక ఈ విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ ఏమైనా ఉందా? ఎందుకంటే మనం బంగారంలో ఎక్కువ భాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనికోసం భారీగా ఈ విదేశీ మారక ద్రవ్యం అంటే డాలర్ రూపంలో ఖర్చు అవుతున్న వాతావరణం ఉంది. మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? సార్, ఇది డాలర్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి అంటే ఎందుకు తగ్గుతున్నాయి? యుఎస్ అనేది డిఫేమ్ అవుతుంది, డాలర్ అనేది డిఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది, బ్రిక్స్ కరెన్సీ వస్తుంది అన్న భయంతో పోతే ఆయన టరీఫ్లు ఇవన్నీ మొదలుపెట్టి నానా యాగి చేసిండు ఆయన. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇంకా క్యూబా అంటారు, గ్రీన్లాండ్ అంటారు, ఇంకా చాలా ఒక 5 కంట్రీస్ ఉన్నాయి ఆయనకి. సో ఎక్కడ కూడా ఆగేదిలే. ఆ పార్ట్ అయిపోతే ఇప్పుడు మనకి అంటే వరల్డ్ మొత్తం తీసుకుంటే రిజర్వ్స్ $16.5 ట్రిలియన్. దాంట్లో 60 to 75% గోల్డ్ ఉంది, డాలర్స్ ఉన్నాయి ఇదివరకు. ఇప్పుడు 16 అట్లా 16.5 లో వేసుకున్నా మీకు 12.5 తీసుకోండి యావరేజ్ గా. 12.5 లో మీకు 10% తీసుకుంటే 1.2 ట్రిలియనే మారింది. ఏది డాలర్స్ నుంచి గోల్డ్ కి. ఇంకొక 10% మారితే ఆ పైన ఫర్ సపోజ్ ఇంకొక 10% మారితే దెన్ వేర్స్ ద గోల్డ్ ఈస్. ఇదివరకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంత రావట్లేదు. సో ఎప్పుడైతే స్ట్రాటజిక్ బయింగ్ వస్తుందో, ఈ డాలర్ కన్వర్షన్ డిఫేమ్ అవుతుందో, అక్కడి నుంచి ఆ రిజర్వ్స్ అన్ని కూడా డాలర్ రిజర్వ్స్ నుంచి గోల్డ్ కి వచ్చేస్తున్నాయి. సో అంటే ఇమీడియట్ గా రావటం కాదు, స్లోగా దే ఆర్ టర్నింగ్ అవుట్. ఎందుకంటే ఇది ఇమీడియట్ క్యాష్ కాబట్టి. అదే మీకు ఏమున్నా బ్యాంక్ లో డబ్బులు ఉన్న టైం తీసుకోలేం కదా. అదే మీకు గోల్డ్ ఉంటే ఇమీడియట్ గా ఎక్కడో వచ్చినట్టు తనఖా పెట్టి ఇమ్మంటే తీసుకోవచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్. ఆ పర్సంటేజ్ ఎక్కువ, సేఫ్ గ్యారంటీ అని కూడా ఉంది కదా దాంట్లో. అందుకని ఎక్కువ పర్సంటేజ్ పోతున్నారు. అంటే ఇప్పుడు మనకి స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ ఎస్పీఆర్ లేదు అసలు. ఇవన్నీ మళ్ళీ వారు నిజంగా ఆయన అనుకున్నట్టు వారు ఏమైనా ఎస్కలేషన్ అవుతుందా, లేకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కంటిన్యూషన్ అవుతుందా? మన స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయలేదు అనుకుందాం. ఉన్నదాకా ఏమైనా వారు ఏమైనా పర్లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవ్వాలి, ఏషియన్ కంట్రీస్ కి ఇబ్బంది ఉండకుండా ఉండాలి, ఆయిల్ ఎక్కువ తీసుకుంటాం, చైనా గానీ మనం కానీ ఆయిల్ ఎక్కువ తీసుకుంటాం అంటున్నాం. కరెక్టే, బానే ఉంది. ఇప్పుడు మరి యుఏతో ఎఫ్టీఏ అగ్రిమెంట్ అయింది కదా. యుఏతో మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోన్ నుంచి ఆయిల్ తీసుకుంటామని పంపిస్తామని చెప్పారు కదా. అగ్రిమెంట్ అయినప్పుడు టెన్షన్ ఏంటి? అసలు టెన్షన్ ఏంటి? గ్యాసోలిన్ అండ్ ఫెర్టిలైజర్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి ఓపెన్ అవ్వాలి, అక్కడి నుంచి రావట్లేదు, అక్కడ బంద్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు దాని అనుగుణంగా ఫెర్టిలైజర్స్ వాడొద్దు అంటే లాస్ట్ ఇయర్ భూమి సారాంశం ఉన్నది, ఈ సంవత్సరం ఫెర్టిలైజర్ వాడకపోతే దీని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? ఈ సంవత్సరం ప్రొడక్షన్ తగ్గినా నెక్స్ట్ ఇయర్ సారాంశం తగ్గినప్పుడు క్రాప్ పడిపోతే మరి 144 కోట్లకి జనాలకి ఇంకా సెన్సెస్ కూడా అవుతుంది. మరి ఎంత అవుతుందో తెలియదు. సెన్సెస్ అవుతుంది తెలుస్తుంది. మరి అంతమందికి ఫుడ్ గ్రెయిన్స్ అనేది షార్టేజ్ అయితే ఎంత ఇబ్బంది. సో అంటే